ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. నిన్న ఒక ఈవెంట్లో పాశం యాదగిరి అనే అతను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాశం యాదగిరి అనే అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ ఒక కోతి అని, పవన్ కళ్యాణ్ రోజుకొక పార్టీ మారుస్తూ ఉంటారని, పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాదుకు రానియకుండా చేయాలని వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ పాశం యాదగిరి అనే అతన్ని నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమి తెలుసు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి ఒక డిప్యూటీ సీఎం, మంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఎదుగుతుంటే నువ్వు చూసి పోల్చుకోలేకున్నావా? ఏంటి మీ సమస్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ వల్ల నీకేమన్నా నష్టం జరిగిందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడొచ్చునా అని నువ్వు మాట్లాడుతున్నావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అటువంటి వాడి మీడియా సమావేశంలోకి వచ్చి బేషరతుగా తన వాక్యాలను వెనక్కి తీసుకున్నారు. ఆ విషయం అంతా సద్దుమణిగిన తర్వాత నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి నువ్వు ఒక పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నావా? తస్మాత్ జాగ్రత్త. మాట్లాడేటప్పుడు నీ నోటిని, నీ ఒంటిని అదుపులో పెట్టుకో. నీకు నోటికి ఏది ఇష్టం వచ్చే అది మాట్లాడవద్దు. అసలుకు తెలంగాణ నీ అయ్య జాగీరా? తెలంగాణలో హైదరాబాదుకు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని రానియకుండా చేయడం నీ వల్ల అవుతుందా? అసలు నువ్వు ఎవరివి? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏంటి మీ సమస్య? పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్ళిళ్ళు చేసుకోవడం నువ్వు చూసావా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు ఇలాగే మాట్లాడి ఎంతోమంది నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి రకరకాలుగా వ్యతిరేకంగా మాట్లాడి ఏమయ్యారో ఒక్కసారి ఆలోచించుకో. పాశం యాదగిరి గారు, నీ వయసుకు మాత్రమే మేము విలువ ఇవ్వాలి, నీకు అస్సలు ఇవ్వకూడదు. ఏం తమాషగా ఉందా? ఒళ్ళు ఎలా ఉంది? జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నీ నోటిని అదుపులో పెట్టుకోకపోతే మా జన సైనికులు నిన్ను తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.